అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏదైతే గతంలో ప్రకటించినట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. నేడు అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనంతపురం టీడీపీ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ కేఎస్ఆర్ కాలేజ్ వద్ద వరకు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆటో నడుపుతూ ర్యాలీని ప్రారంభించారు. ఏదైతే అనంతపురం నియోజకవర్గంలో మొత్తం 1500 మంది ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 15,000 అందిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను చెప్పిన విధంగా అమలు చేస్తుందని, మాట నిలబెట్టుకుంటుందని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వాహన మిత్ర మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీతో అక్కడ సభ ఏర్పాటు చేసిన ప్లేస్ పోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో దాదాపు వాహన మిత్ర కింద 2,90,000 మందికి ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి చేకూరుతా ఉంది. దాదాపు 436 కోట్ల రూపాయలు ఈ రోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరుగుతోంది. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చేస్తారో అదే చెప్తారు, ఏదైతే చెప్తారో అదే చేస్తున్నారు. గత 5 ఏళ్లలో 11 లక్షల కోట్ల అప్పులు చేసి గత ప్రభుత్వం ప్రజలు పొట్టను కొడితే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కేవలం 15 నెలల కాలంలోనే ఈ వ్యవస్థను ఒక గాడిలో పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ప్రజలు బాగుండాలా, ఆటో డ్రైవర్లు బాగుండాలని చెప్పేసి ఈరోజు 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరిగింది. నెల ఏదైతే సూపర్ 6లో భాగంగా మేము ఏదైతే చెప్పామో 2 నెలల కిందట స్కూల్స్ ఓపెన్ అయితేనే తల్లికి వందనం చేశాం. దాదాపు 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసాం. అలాగే డిఐసి పోయిన నెలలోనే దాదాపు 16,347 ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్కి ఈరోజు దాదాపు 1,500 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతూ ఉంది. ఒక్కసారే కాదు, సంవత్సరము 15,000 రూపాయలు ఈ ఆటో డ్రైవర్లకు చెల్లించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇండస్ట్రీస్ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు మన రాష్ట్రంలో రాబోతున్నాయి. వచ్చే సంవత్సరం కాలంలో కేవలం అనంతపురం జిల్లాలోనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం అనంతపురం జిల్లాలో రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి మా అనంతపురం ప్రజల తరపున, అలాగే మా ఆటో డ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.